దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. దేవుణ్ణి పొగడాలి సమస్త మానవులు, బంధుమిత్రులు, మన అందరము. దేవుని తప్ప వేరొక దేవుడు లేడు. సృష్టించిన సృష్టికర్త యెహోవాయే, యేసుక్రీస్తు ప్రభు, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడు, ఒకే దేవుడు. నాలో ప్రాణం ఉన్నది, నాలో దేహం ఉన్నది, నేను ఇది కనబడే దేహం, నాలో ప్రాణం ఉన్నది, ఆత్మ ఉన్నది. ఈ మూడు కలిపితే ఒక మానవుడు. ఎట్లయితే ఎలాగో ఆత్మ ఎవరికి కనబడదు, శరీరం అందరికి కనబడుతుంది. ప్రాణం కూడా, బ్లడ్లో ప్రాణం ఉన్నది. ఆ ప్రాణం ఉంటేనే కదలిక మానవునికి, ప్రతి మానవునికి. గుర్తుపెట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం నుండి చదువుదాం. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచున్నటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎవరు? ఇది పౌలు గారు చెప్పిన మాటలు. పౌలు గారు చెప్పిన మాటలు. సర్వలోకమున ప్రచురము చేయబడుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అన్నాడు. ఇప్పుడు ఎలాగైనను ఆటంకము లేకుండా మీ వద్దకు వచ్చుటకు దేవుని చిత్తం వలన నాకు వీలు కలుగునేమో అంటాడు. వీలు కలుగునేమో అని నా ప్రార్థన యందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలుకొనుచున్నాను. ఎవలను? దేవుణ్ణి. నన్ను పంపి ప్రభువా, ఎందుకంటే బతిమాలుకొనుచున్నాను, మిమ్మల్ని గూర్చి ఎడతెగక జ్ఞాపకము చేసుకొనుచున్నాను. ఇందుకు ఆయన కుమారుణ్ణి సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి. సేవించుచున్న దేవుడే పౌలుకు సాక్షి అట. మరి ఎంతమంది విశ్వాసం ఉంచుతాను దేవుని మీద? విశ్వాసం వస్తే మనకు సాక్షులు, మరి దేవుడే మనకు సాక్షిగా నిలబడుతున్నాడా లేడా అనేది ఆలోచన చేయాలి ప్రతి మానవుడు.